ఈ రోజులలో ఏం జరుగుతుందండి? మోసం అనేది ఈ రోజుల్లో చాలా విపరీతంగా జరుగుతుంది. మన కుటుంబాలనే జరుగుతుంది. భర్త భార్యను మోసం చేస్తున్నాడు, భార్య భర్తను మోసం చేస్తుంది, పిల్లలు తల్లిదండ్రులను మోసం చేస్తుంది. ఒకరు తెలియకుండా అందరూ ఒకరినొకరు మోసం చేసుకున్న రోజుల్లో మనము జీవిస్తూ ఉన్నాం. చూడండి, భర్త ఫోన్ అంట భార్య ముట్టుకోవడానికి వీల్లేదు, భార్య ఫోన్ అంట భర్త ముట్టుకోవడానికి వీలు, పిల్లలు ఫోన్ అంట తల్లిదండ్రులు ముట్టుకోవడానికి వీల్లేదు. ఎందుకనంటే మోసపు చరిత్ర అంతా కూడా ఈ ఫోన్లోనే ఉంది. దేంట్లో ఉందండి? ఫోన్లను. నిజంగా మనకి యథార్థత జీవితం మనకు ఉంటే మోసం అనేది ఉండనే ఉండదు. బైబిల్ సెలవిస్తుంది, మోసపోకుడి, దేవుడు వెకిలిపోబడు. మనుషుడు ఏమి వెతుకుతాడో ఆ పంటనే మోసం. అందులో చాలా మంది అంటండి తెలివిగా మోసం చేసే ప్రయత్నం చేస్తారట. నేను చేసే మోసం